ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. పండగ అందరూ ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. మార్నింగ్ లేచిన వెంటనే గడపకు ముగ్గులు వేశాను. పిండి వరిపిండితో. పండగనే కాదు, శుక్రవారం, మంగళవారం నాకు గడపకి ముగ్గులేయడం అలవాటు అనమాట. నా డే అనేది ఇలానే స్టార్ట్ అయ్యింది ఇవాళ కూడా పండగ రోజు. ఇంటికి గడపకి ముగ్గులేస్తేనే కదండి అందం అనేది వస్తుంది. తర్వాత తలస్నానం చేసి రెడీ అయ్యి మాకు రోడ్డుకి ఆపోజిట్లో ఉన్న టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్లో అయితే డెకోర్ చాలా బాగా చేశారండి. నిజంగానే రెండు కళ్ళు సరిపోలేదు. అమ్మవారిని, శ్రీరామచంద్రమూర్తిని చాలా బాగా అలంకరించారనమాట. తర్వాత ఇంటికి వచ్చి ఇంకా ప్రసాదం అనేది స్టార్ట్ చేశాను. పరమాన్నం చేశాను, వడపప్పు, పానకం, ఈ మూడే కదండి ఇవాళ మెయిన్. నేను కూడా అవే చేశాను. పరమాన్నం అందరికీ తెలిసే ఉంటుంది ఎట్లా చేయాలనేది. చాలా సింపుల్గా అన్నం కొంచెం పాలల్లో వేసి ఉడకబెట్టి తర్వాత పంచదార ఆర్ బెల్లం మీకు ఏది నచ్చితే అది వేసుకొని యాలకులు వేసుకొని ఉడకబెట్టుకుంటే తర్వాత జీడిపప్పు పోపు పెట్టడమే. తర్వాత మార్నింగే లేచిన వెంటనే వడపప్పు నానబెట్టేస్తాం కదండి, దాన్ని 2-3 సార్లు కడిగితే సరిపోతుంది. తర్వాత పొద్దుట మా ఇంట్లో పూజ అనేది చేసేసుకున్నాను. తర్వాత ఆ పానకం అనేది తెలుసు కదండి, వాటర్లో బెల్లం వేసి కొంచెం మిరియాలు, కొంచెం తులసి ఆకులు వేస్తాను. నాకు ఇలానే ఇష్టం పానకం అనేది. తర్వాత అది కూడా ప్రసాదంగా దేవుడికి మూలన పెట్టేశాను. తర్వాత పిల్లలిద్దరికీ కూడా చెరుకు గ్లాస్ ఇచ్చి పానకం తాగిపించాను. పెద్దోడైతే కొంచెం తాగేశాడు కదండి, చిన్నోడైతే అస్సలు తాగలేకపోయాడు. వాడు ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తుంది కదండి, చాలా డిఫరెంట్గా ఉందంట అందుకని. తర్వాత ఇక్కడ కాలనీలోనే మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఒకటే దగ్గర శ్రీరామనవమి చేస్తారనమాట. మాకు అక్కడ దేవుళ్ళని తీసుకొని వస్తున్నారు అందరూ కలిసి. మా కాలనీలో శ్రీరామనవమి చాలా బాగా చేస్తారండి ఎవ్రీ ఇయర్ కూడాను. కమిటీ మెంబర్స్ అనేవాళ్ళు ఇక్కడ దేవుళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారనమాట. పీటల మీద కూర్చునే వాళ్ళందరూ పైన ఉన్నారు, వాళ్ళందరూ దంపతులు అనేవాళ్ళు కింద కూర్చున్నారనమాట. తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తారు పంతులు గారు. అక్కడ జనం అంటే ఒకరొకరు అలా వస్తూనే ఉన్నారు. చాలామంది వచ్చారండి నిజంగానే. ఇలా ఇంతమంది వస్తేనే కదండి పండగ అనేది మంచిగా అనిపిస్తుంది మనకు కూడాను. హాయిగాను దేవుడికి అయితే మంచిగా దండం పెట్టేసుకున్నాను నేనైతే, అందరూ మంచిగా ఉండాలని చెప్పి. ఒక్కొక్క పూజ అయిందండి. అలా పూజ అంతా అయ్యేటప్పుడు మాకు అరౌండ్ 1:30 అట్లా అయిపోయిందనమాట. బాగా చేశారు పంతులు గారు ఎవ్రీ ఇయర్ లాగే. తర్వాత ఒక్కొక్కరిని వచ్చి దండం పెట్టుకోమన్నారనమాట. లైన్గా వెళ్తున్నారు. తర్వాత కాలనీలోనే అన్నప్రసాదాన్నం ఐటమ్స్ కూడా ఎప్పుడు పెట్టినట్టే చాలా బాగా పెట్టారండి. ఐటమ్స్ అయితే ఫుల్గా తిన్నాము. క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదు. వీళ్ళందరూ కాలనీ వాళ్ళే. చాలా బాగుంది నిజంగానే. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? ప్రసాదం బూర్లు. తర్వాత కాసేపు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యాము. మళ్ళీ ఈవినింగ్ కూడా కోలాటం ఉందన్నమాట. వాళ్ళు వచ్చారు కోలాటానికి అమ్మాయిలు. వాళ్ళతో పాటు మా కాలనీ లేడీస్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారండి. నిజంగానే ఏదో ఎప్పటి నుంచో బాండింగ్ ఉన్న వాళ్ళగా వాళ్ళు కూడా మంచిగా దేవుడి ముందు కోలాటం వేశారు. ముందు కోలాటం, వెనకాలేమో దేవుడి వారు కాలనీ మొత్తం ఊరేగుతున్నారనమాట. ప్రతి అపార్ట్మెంట్ ముందు మేము కూడా తీసుకెళ్ళానండి పువ్వులు ఇవన్నీ. హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసిందండి నారు పోయాలని. నేను అలవాటు చేసుకున్నాను. స్వామివారికి మళ్ళీ మంచిగా దండం పెట్టుకున్నాను మా అపార్ట్మెంట్ ముందు. తర్వాత పిల్లలిద్దరికీ కూడా అక్షింతలు వేసాను. ఇదేనండి మా శ్రీరామనవమి. మీరు ఎలా చేసుకున్నారు కింద కామెంట్ చేయండి. బాయ్.